గోల్డెన్ హిల్స్ లోని వరల్డ్ ఫేమస్ గోల్డెన్ హిల్స్ హై స్కూల్. ఇక ఈ రోజు ఈ స్కూల్ 60th యానివర్సరీ డే. అంటే దాని అర్థం సంతోషాల రోజు, పార్టీ చేసుకునే రోజు. అది మీ స్కూల్లో అయి ఉండొచ్చు, కానీ మా స్కూల్లో కానే కాదు. ఇతని పేరు గోపాల్. గోల్డెన్ హిల్స్ స్కూల్ కి గర్వకారణం, స్టూడెంట్స్ కి రోల్ మోడల్, అలాగే మెయిన్ హీరో. కానీ నాకు మాత్రం మెయిన్ విలన్. రే ఎక్కడ దాక్కొని వచ్చావురా, బయటికి రా. ఇక్కడ దక్కుని కూర్చున్నాడు కదా, ఈ షోలో సెకండ్ హీరో, అలాగే నా లైఫ్ కి సెకండ్ విలన్ మాధవ్. గోపాల్ తో పెట్టుకోవటం ఇతని హాబీ. ఇక ఇతని మీద కూర్చున్న ఈ కింగ్ కాంగ్ లక్కీ. ఇతను చాలా కూల్. ఒకవేళ వీడి నోట్ నుంచి లాలీపాప్ తీసేసామో ప్రళయం సృష్టిస్తాడు. ప్రళయం. వెరీ గుడ్ లక్కీ. పిచ్చికాయ్ వన్ పిచ్చికాయ్. జంతువుల్లాగా ఘీంకరిస్తున్నారు కానీ కొట్టుకోవడానికి ధైర్యం చేయలేకపోతున్నారు కదా. వీడు లక్ష్మణ్ 1, ఇంకొకడు లక్ష్మణ్ 2. ఇద్దరు లక్ష్మణ్లే. ఒకడు గోపాల్ ఫ్రెండ్, ఇంకొకడు మాధవ్ ఫ్రెండ్. ఒకడు గోపాల్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటే, ఇక రెండో వాడు మాధవ్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండడు. నువ్విక్కడున్నావా మాధవ్? నా మీదే సాస్ పోస్తావా? అరే ఇది అయిపోయిందే. ఓ మై గాడ్. మీరంతా అసలు ఇక్కడ గందరగోళం జరుగుతుందని అనుకుంటున్నారు కదా. ఇప్పుడే చూపిస్తారు, ఉండండి. రిమైండ్ చేయి బాబు. ఒక తేలికైన పనిని కూడా నువ్వు సరిగ్గా చెయ్యలేకపోయావు. నిన్నసలు నమ్మడం కూడా నా తప్పే. నికృష్టుల్లా హిట్లర్లా కనిపిస్తున్న ఈ వ్యక్తి ఈ స్కూల్ ప్రిన్సిపల్ మిస్టర్ పట్వర్ధన్. చికాయన ముందు అమాయకంగా పోలా మనిషిలా కనిపిస్తున్న వాడిని నేనే, పప్పీని. ఈ స్కూల్లో ఫుల్ టైం ప్యూన్ని, పార్ట్ టైం గూఢచారిని. దయచేసి నా మాట నమ్మండి సార్. నేను ఇందాక భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ హఠాత్తుగా గోపాల్ని మాధవ్ని చూశాను, అది కూడా వసూలీతో. ఏమిటి, నా స్కూల్ స్టూడెంట్స్ ఆ పనికి మారిన వసూలి దగ్గర ఉన్నారా? రెస్టిగేట్ చేసేస్తాను ఒక్కొక్కరిని. చేసేయండి సార్, చేసేయండి. గోపాల్ని మాధవుని ఇద్దరిని చేసేయండి. కానీ నువ్వు చెప్పిన దానికి ప్రూఫ్ ఏముంది? నేను ఆ ప్రూఫ్ తెచ్చే హడావిడిలో మీకు భోజనం తేవటమే మర్చిపోయాను సార్. ఇక చాలాపు పప్పి. పార్టీకి చీఫ్ గెస్ట్ రాబోతున్నాడు. నాకు భోజనం కావాలి. భోజనం భోజనం భోజనం. డోంట్ వరీ సార్, ఆ పార్టీ భోజనాల బాధ్యత ఈ గోపాల్ కి అప్పగించేయండి. నా సత్తా ఏంటో చూస్తారు. నా చేతి వంట తిన్న చీఫ్ గెస్ట్లు తింటూనే ఉండిపోతారు. సార్ మీరు భోజనం రెస్పాన్సిబిలిటీ నాకు అప్పగించండి. నేను వండే వంటకి చీఫ్ గెస్ట్లు వాళ్ళ వేళ్ళని మాత్రమే కాదు, మీ వేళ్ళని కూడా నాకేస్తారు. ఫైన్ ఫైన్. ఇప్పుడు నా దగ్గర వేరే ఆప్షన్ లేనందువల్ల ఈ రోజు విడిదికి సంబంధించిన భోజనాల రెస్పాన్సిబిలిటీ మీకు అప్పగిస్తున్నాను. నౌ గెట్ అవుట్. అంటే గేటు బయటికి వెళ్ళండి. Yes, sir. ఓరి వీళ్ళ యాసాలు. వీళ్ళు ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఏదో ఒక గందరగోళం చేస్తారు. ఇక అందులో వసూలి ఖచ్చితంగా ఉంటాడు. ఈ రోజు మొత్తం రికార్డ్ చేస్తాను, అలాగే ప్రిన్సిపాల్ కి ప్రూఫ్ చూపించే తీరుతాను. హాయ్ మిల్లీ, హాయ్ మిల్లీ, హాయ్ మిల్లీ. ఈ రోజు మీరిద్దరు కుకింగ్ చేస్తున్నారని విన్నాను. కనీసం టీ అయినా పెట్టారా? కమాన్ మిల్లీ, గుర్తులేదా లాస్ట్ పార్టీలో చీజ్ కేక్ నేనేగా తయారు చేశాను. గుర్తుందా మిలి? అదే పార్టీలో నేను జ్యూస్ లో నీళ్ళు కలిపాను కదా. నీళ్ళు నువ్వు నా డిషెస్ ని టేస్ట్ చేయడానికి రావా ప్లీజ్? ఆలోచిస్తాను. థ్యాంక్ యూ మిల్లీ. 2 చెంచాల ఉప్పు, 3 చెంచాల కారం పొడి, ఈ 5 చెంచాలు ఎక్కడి నుంచి తేవాలి? మాధవ్, జనాల్ని తినడానికి అలాగే తిండి వందడానికి చాలా తేడా ఉంటుంది. లక్ష్మణ్ నువ్వు నన్ను అనవసరంగా ఇరిటేట్ చేయకు. ఇప్పుడు ఏం చేద్దాం సార్ లక్కీ? వీడు మనల్ని తిని నో ఇదికించో తిరుగుతాను.
సూపర్ ఐడియా బాబాకి. హలో వసూలిబాయ్ అయినా మాట్లాడేది? చెప్ప మాత్రా ఏంటి విషయాలు? వసూలి అన్నయ్య అద్భుతం అద్భుతం, దయాసాగరుడు కరుణామయుడు స్వయంగా మీరే మాట్లాడుతున్నారా? నిజంగా నా జన్మ ధన్యం అయిపోయింది. సర్లే మాధవ, ఏదన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు. ఒక ఆర్డర్ తీసుకో. గోపు గోల్మాల్ రా, గోల్మాల్. కొంచెం మిర్చి అలాగే కొంచెం మసాలా. దే ఆర్ చీటింగ్ గోపు. ఆ మాధవ్ లక్ష్మణ్ లకి గందరగోళం. ఐడియా. ఈ రోజు తినండి, రేపు డబ్బులు ఇవ్వండి. కాపాడండి. రోడ్డు కట్టంగా నిలబడి ఇలా గగ్గోలు ఎడతావేంటి? ఏటి లక్ష్మణ? ఇలా చూడండి వసూల్ భాయ్, నా సైకిల్ స్పృహ తప్పిపోయింది. ఇట్ హాస్ పెయింటెడ్. ఏంటి నువ్వు చెప్పేది? సైకిల్ కాలు తిరిగి పడిపోవటం ఏంటి? వసూలీ బాయ్ చూడండి ప్లీజ్. నేను సైకిల్ ఎప్పటి నుంచో లేపుతున్నాను. నేనెంత ప్రయత్నించినా ఇది లేవనే లేవటం లేదు. అర్రే బాబు, నువ్వేం దిగులు పడక, నేను దీన్ని లేపడానికి ట్రై చేస్తాను. నా సైకిల్ లేచింది. మై సైకిల్ గెట్ అప్. థ్యాంక్ యూ వసూల్ బాయ్. అరే ఏం పర్లేదు పర్లేదు, మెన్షన్ నాట్. బాయ్ వసూలీ బాయ్ బాయ్. దొరికింది ప్రూఫ్, నాకు భలేగా దొరికింది. గోపు గడి శాండ్విచ్. ఎక్స్ట్రా చిల్లీ సాస్ వేసేస్తాను. మంటతో ఎగిరి పడుతుంది వెళ్ళి. ఇప్పుడు గోపు గడ అయిపోతాడు చూడు. ఎవరు? హే, మన ఫుడ్ వచ్చేసింది. పదండి, మన ఫుడ్ వచ్చేసింది. ఇదే ఇవ్వు. థ్యాంక్ యూ వసూలి బాయ్. సీ యూ లేటర్. బాయ్. అరే ఒక్క నిమిషం, మరి డబ్బులు ఎవరు ఇస్తారు? వసూలి అన్నయ్య, మీ హోటల్ పేరేంటి? ఈ రోజు తిని రేపు బిల్లు కట్టండి. అయితే హోటల్ సరే, ఈ రోజు తిని రేపు బిల్ కడతాను. వీఆర్ బిజీ. మిలి, నువ్వు వచ్చేసావా? ఒక్క నిమిషం. ఇదిగో, ఇది నేనే వండాను. చేసేవా? ఓకే ఓకే. ఇది క్యారెట్ హల్వానా లేక పేడ హల్వానా? ఏంటి, పేడలా మారిపోయిందా? భలేగా ఉంది కదా. రేయ్, ఇక్కడి నుంచి పదండ్రా. మిలి, నువ్వు అదంతా వదిలే, దీన్ని ట్రై చేయి. గోపు, మంటలు. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. మాధవ్, ఎక్కడ దాక్కున్నావురా నువ్వు? బయటికి రా. నేను మాట అడగటమే మర్చిపోయాను మాధవ, నా ఫుడ్కి. దొరికేవరా నువ్వు నాకు? గోపు వదులు. చీటింగ్ రే గోపు. రే వదులు. ఎక్కడికి గోపు, పోతావు వదులు. నువ్వు? నా ఫుడ్ నాశనం చేస్తావా? వద్దు. గోపు భయపడకు. దే ఓన్లీ ట్రైయింగ్ టు స్కేర్ యూ. ఇదిగో చూడండి, గోపు భయపడ్డాడు. ఆగండి. నేను మొత్తం రికార్డ్ చేసేసాను. ఇప్పుడే ప్రూఫ్ ప్రిన్సిపల్ ఆఫీస్ లోకి వెళ్తుంది. ఇక మీరంతా స్కూల్ బయటకి. చెప్పు. అస్సలాగదు. ఈ రోజు మీరు అయిపోయారు. ఇదిగో ప్రూఫ్. ఒకవేళ పప్పి ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళాదంటే తుఫాను వచ్చేస్తుంది. తిన్నది చాలేరా, ఇక బ్రూస్లీ అయిపో. ప్రూఫ్ దొరికింది. వాడి సంగతి లక్కీ చూసుకుంటాడు. మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. మనం వెళ్లి కిచెన్ పని చూసుకుందాం. లక్ష్మణ్ మీరిద్దరు వెళ్లి రూమ్ అంతా క్లీన్ చేసేయండి. చూడు మాధవ్, నువ్వు వంట చేయడంలో నాకు హెల్ప్ చేయాలి. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ప్రూఫ్ దొరికింది.
దొరికింది. ప్రిన్సిపల్ గారు నాకు ప్రూఫ్ దొరికింది. ప్రిన్సిపల్ సార్ నాకు ప్రూఫ్ దొరికింది. అయ్యయ్యో. ప్లీజ్ వెల్కమ్ మినిస్టర్ గారు. మా 60th యాన్యువల్ ఫంక్షన్ కి మీకు స్వాగతం. ఆహాహా ఫంక్షన్ అదిరింది. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఎంత టేస్టీగా ఉంది, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. ఇదంతా మా టాలెంటెడ్ స్టూడెంట్స్ చేసిన అద్భుతం. టాలెంటెడ్ స్టూడెంట్స్ ఏదో ఒక రోజు వీళ్ళని నేను పట్టించే తీరుతాను. టేస్టీగా ఉంది కదూ. దీన్ని నేనే చేశాను. కానీ శాండ్విచ్ లో హల్వా మిక్స్ చేయాలనే ఐడియా నేను ఇచ్చాను. అది నేనే చెప్పాను. కానీ శాండ్విచ్ నేను చేశాను. గోపునే చేశాడు. మాధవ్ చేశాడు. గోపు చేయలేదు. నేనే